దీపావళి సందర్భంగా మీ ఆత్మీయులకు స్వీట్లు పంచాలనుకుంటున్నారా? మీ పిల్లలకు ఇష్టమైన స్వీట్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే జర జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ స్వీట్లు కొనుగోలు చేస్తే అది మీ ఆరోగ్యాన్ని మింగేస్తుంది. దీపావళి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 95 స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 157 శాంపిల్స్ ను సేకరించి టెస్టు కోసం ల్యాబ్ కి పంపించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఒళ్ళు గగురుపరిచే దృశ్యాలు కనిపించాయి. పలు షాపుల్లో కిచెన్లు అధ్వాన్నంగా ఉన్నాయి. కల్తీ నెయ్యి, కల్తీ నూనెతో స్వీట్లు తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కొందరైతే క్వాలిటీ లేని సిల్వర్ ఫాయిల్స్ ను స్వీట్లకు అతికిస్తున్నారు. సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్న స్వీట్ షాప్ల ఓనర్స్ పై అధికారులు ఇప్పుడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్స్ యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తం 60 కిలోల స్వీట్లు, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దీంతో అనేక అంశాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా సేఫ్టీగా ఫుడ్ తయారీ ఏదైతే చేయాలో ఆ విధమైనటువంటి తయారీ చేయలేదనేది ప్రధానంగా అధికారులు గుర్తించినట్టుగా ప్రకటించారు. మొత్తం 95 స్వీట్ షాప్స్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా ఇందులో ఎక్కువగా జిహెచ్ఎంసీ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో అక్కడ ఉండేటువంటి ఫుడ్ కరెక్ట్ గా లేనటువంటి అంశాలను గుర్తించినటువంటి అధికారులు అందులో 157 శాంపిల్స్ ను సేకరించారు. సేకరించినటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్ కు పంపారు. అక్కడ ఏ విధమైనటువంటి అందులో టెస్ట్ లో వచ్చేటువంటి ఆధారంగా రిజల్ట్ ఆధారంగా వాళ్ళ పైన చర్యలు తీసుకున్నారు. ఏవైనా లోపాలు ఉంటే మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది. వాళ్లకు ఫైన్ వేయడమే కాకుండా అవసరమైనటువంటి చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం చర్యలు కూడా తీసుకుంటారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో 60 కిలోల స్వీట్స్ అంటే అవి సక్రమంగా లేకపోవడం కానీ, అదేవిధంగా మంచిగా నిర్వహించకపోవడం కానీ, అదేవిధంగా సింథటిక్ కలర్స్ కలిసి ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా దాదాపు 60 కేజీల స్వీట్స్ ను స్వాధీనం చేసుకోగా మరొక 40 కిలోల బ్రెడ్ ను కూడా సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో సింథటిక్ కలర్స్ యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎక్కువగా కలర్స్ ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా కొనుగోలు చేయొద్దని ముందు నుంచే ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. ఇక నిబంధనలు పాటించని వాటికి అంటే ప్రధానంగా అక్కడ పనిచేసేటువంటి పెట్టుకోవాలి, అది పెట్టుకోలేదు, చేతులకు గ్లౌజెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా యూజ్ చేయలేదు. ఈ విధంగా కొన్ని లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాల అన్నింటినీ గుర్తించి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వీట్ షాప్లలో పనిచేసేటువంటి సిబ్బందికి కూడా మెడికల్ రికార్డ్స్ సక్రమంగా లేనట్టుగా అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈగలు వాలుతున్నటువంటి అంశాలను, మరికొన్ని ప్రాంతాల్లో స్వీట్స్ కు సంబంధించి బెస్ట్ బిఫోర్ యూజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎంత కాలం లోపు దీన్ని యూజ్ చేయాలి అనేటువంటి అంశం పైన వాళ్ళు అక్కడ లేబుల్స్ పెట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటి లేబుల్స్ కూడా లేవు. ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా, ల్యాబ్ కు పంపినటువంటి రిజల్ట్ ఆధారంగా వాళ్ళకి ఫైన్ వేయడం, ఇతర చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కల్తీ నెయ్యి, కల్తీ వంట నూనెలు వాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలుదారులు కొంత జాగ్రత్తగా చూసి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలనేది చెప్తున్నారు. అంతేకాకుండా స్వీట్స్ విషయంలో ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా వీలైనంత త్వరగా కన్జ్యూమ్ చేసే విధంగానే వాటిని కొనుగోలు చేయాలని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.